తీసుకుంటాడు, నార్మల్ అవ్వాలి అని చెప్పి మీడియా వేదికగానే నేను సారీ చెప్పాను, పని చేసుకోవాలని. సారీ రా చిన్నోడా, కాళ్ళు పట్టుకొని సారీ చెప్తాను అని. కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పాను, లోక్ అదాలత్లో వేసాము. మరి అలా ఏమైనా కాంప్రమైజ్ కి మాట్లాడొచ్చు కదండి. దాడి ఏంటి ఇది అంటే హీరో అయిపోతే ఇంకా ఏది చేసినా నడుస్తుందా? 16 సంవత్సరాలు మేము సహజీవనం ఉన్నామండి. 2014లో మేము పెళ్లి చేసుకున్నాము. అదంతా నిజం. ఈ రోజున సొంత ఇల్లు వచ్చింది కదా, కోటిన్నర ఎంతో పెట్టుకున్న ఇల్లు, 12 కోట్లు అయిందని ఒకే ఒక్క కారణంతో, డబ్బుల గురించి మాత్రమే. మరి 11 సంవత్సరాలు నేను ఉన్నాను కదా మనిషిని, నా ఎగ్జిస్టెన్సే లేదు అంటే ఎలా? ఏమని ప్రూవ్ చేసుకోగలనండి నేను? ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఆ డాక్యుమెంట్స్ కూడా మేము వేరే వాళ్ళ దగ్గర పెట్టే లోన్ తీసుకున్నామండి. ఆ ఇల్లు కూడా ఇంకా అవన్నీ పర్సనల్స్ ఇది అవుతాయి మా తరపున. మరి ఇప్పుడు 11 సంవత్సరాలు నా జీవితాన్ని రాస్తారు ఇవ్వమనండి. నన్ను ఎలా అయితే తీసుకొచ్చాడో నన్ను తీసుకెళ్లి మా పేరెంట్స్కి అప్పచెప్పమనండి, నేను వెళ్ళిపోతాను. ఖచ్చితంగా రాస్తారు, నీ కోర్టు మెట్లు ఎక్కిస్తానండి. ఇక్కడ ఏం జరిగిందో దానిపైన కంప్లైంట్ చేస్తాను. ఈ రకమైన రెస్పాన్స్ అండి. నేను పబ్లిక్ గా నేను సారీ చెప్పి నీ పనే నువ్వు చూసుకోపోని నేనే వెళ్ళిపోతాను అని పబ్లిక్ గా నేను చెప్పిన తర్వాత ఈ రకమైన దాడి. వాళ్ళ ఇంట్లో అవును ఎవరో ఒక చిన్న అబ్బాయి వీడియో కాల్లో ఉన్నాడు, లాగండి దాన్ని బయటికి అని అంటున్నాడు వీడియో కాల్లో రాజ్ తరుణ్. అండ్ ఆ 10 మంది వచ్చిన వాళ్ళందరూ ఫోన్స్ రికార్డ్ చేశారండి. దయచేసి ఆ డేటా చూసి నన్ను ఎంత అసభ్యకరంగా లాగారు, రాజ్ తరుణ్ పేరెంట్స్ వస్తే నేను రానివ్వలేదా, లేకపోతే దాడి చేసి నన్ను బయటికి లాగారా అన్నది నిజంగా అందరూ చూడాలి. ఇప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్స్ అంటే మీకు అత్తమామ అని చెప్తున్నారు. అత్తమామ వచ్చినప్పుడు మరి ఎందుకు లోపలికి మీరు ఇన్వైట్ చేయలేదు, వాళ్ళని ఎందుకు బయట ఉంచారు? చెప్తున్నానండి, రాజ్ తరుణ్ ఇదంతా తప్పుగా మ్యానిపులేట్ చేయొద్దు దయచేసి. రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్సే వచ్చి ఉంటే నేను తెలియని వాళ్ళనే రానిచ్చి అన్నం పెట్టి పంపిస్తాను. నేను రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రమే రాలేదు, 15 మంది దుండగుల్ని తీసుకొని వచ్చారు, అది నిజం. పొద్దున ఒక 11:30-12 ఏమో అండి, ఒకేసారి చాలా మంది ఆడవాళ్ళు లోపలికి వచ్చేసారు. ఫస్ట్ మా తమ్ముడి పైన అటాక్ చేశారు. వెళ్ళి తలుపు వేసుకుంటే తలుపు పగలగొట్టారు. మెయిన్ డోర్ దగ్గర నుంచి సీసీ కెమెరాస్ తీసుకుంటూనే వచ్చారు. మరి ఓన్లీ వృద్ధులు వస్తే ఎలా పగలగొడతారండి? నేను మా అత్తమామ వచ్చే వద్దు అనే మనిషిని అయితే కాదు. మీకు రికార్డింగ్ కూడా పంపిస్తాను. 20 days ఎగో నేను కాల్ చేసి బ్లాక్లు పెట్టారు కదా, నా ఫ్రెండ్తో చెప్పించాను. అంటే అంకుల్ పని రాజు లేట్గా వస్తారేమో, మీరు రండి మనం కలిసి ఉందాము అని. మేము ఆలోచించి చెప్తామమ్మా అన్నారు. అలా నార్మల్గా వచ్చి ఉంటే నేను ఎందుకు ఆహ్వానించను? నా పైన దాడి జరిగిందండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో కూడా గేటెడ్ కమ్యూనిటీలోకి ఇంతమంది వీళ్ళు వచ్చి లావణ్య ఏం తప్పు చేసింది అని నా పైకి ఇంత అటాకులు చేసుకుంటూ వచ్చారు. మరి కోర్టులో ఉంది కేసు, కోర్టు తీర్పు ఇవ్వలేదు కదా ఏ ఒక్కటి కూడా. వెళ్ళమనో లేకపోతే లావణ్య తప్పుడుది అని మాట్లాడితే చండాలమైన మాటలు మాట్లాడుతున్నారు. డ్రగ్స్ అని, ప్రాస్టిట్యూషన్ అని. ఇంకా బతకనివ్వకుండా చేస్తే ఇంకేం చేయాలి? నన్ను ఇంట్లో నుంచి పంపించేయడానికి గ్రూప్ అంతా ఫామ్ అయిపోయి వచ్చారండి. ప్లాన్ ప్రకారమే వచ్చారు. ఒకరి తర్వాత ప్లాన్ ప్రకారమే వచ్చారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇది చేశారు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి జీవనం స్టార్ట్ చేసిన తర్వాత అబ్బాయి పేరు మీద ఉందంటే ఇంట్లో ఆడదాని మీద లేనట్ట అండి. 11 సంవత్సరాలు ఒక రూఫ్ కింద ఉన్న మనుషులం మేము. ఒక 7-8 కిరాయి ఇల్లు మారిన తర్వాత ఇది తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు 1.5 కోటి ఎంతో, ఇప్పుడు 12 కోట్లు ఇది అయింది. ఏదో లావణ్య మొత్తం తినేస్తుంది ఇది అన్న దగ్గర ఇది అయిపోయింది. ఇలా మరి లావణ్య వారు లేకపోతే రాస్తారు మరి ఎలా ఇదయ్యాడు? నేను పిలిచాను హైదరాబాద్, తను షార్ట్ ఫిల్మ్స్ వేసేటప్పుడు కలిసి ఉన్నాం మేము. 2014లో పెళ్లి చేసుకున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మరి ఇంత కాంట్రవర్సీలో ఇప్పుడు అవుతున్న ఇది ఉంటే లావణ్య గురించి ఎప్పుడో బయటికి రావాలి కదా. ఎందుకు 1.5-2 years నుంచి నన్ను వదిలించుకోవాలి అన్న ప్లాన్లోని ముందు నుంచి ప్లాన్ వేసుకుంటూ వస్తున్నారు. నేను తిరిగి డిఫెండ్ ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. దయచేసి నాకు సహాయం కావాలి. నేను ప్రేమించిన మనిషిని మనస్ఫూర్తిగా బయటకు వచ్చి రాజ్ తరుణ్కి సారీ చెప్పడం జరిగింది. తను నార్మల్ లైఫ్ లీడ్ చేసుకుంటాడేమో అన్న ఒక దగ్గర, పోనీ నా దగ్గరకు వచ్చి ఉండు అని కూడా కాదు, నార్మల్ లైఫ్ లీడ్ చేసుకొని మళ్ళీ సినిమాలు చేసుకుంటాడేమో అని ఒక్క కోరికతో నేను పబ్లిక్గా నేను సారీ చెప్పడం జరిగింది. కానీ ఈ దాడి నాకు తిరిగి ఇస్తారనైతే నేను అనుకోలేదు. నార్మల్గా వచ్చి ఉంటే నిజంగా నేను రానిచ్చేదాన్నండి. కబ్జా చేసుకొని దీన్ని పంపించేయాలి అన్నది వచ్చారు. మీరు నిజంగా సెక్యూరిటీ చూశారు, అందరూ చూశారు. నన్ను ఇంట్లో నుంచి గేట్ వరకు లాక్కొని తీసుకెళ్లారు. మాట్లాడడం జరగలేదు, దాడి జరిగిందండి. కంప్లైంట్ ఇప్పుడు ఇవ్వడానికి వెళ్తున్నాను. మాకు సీసీటీవీ ఫుటేజ్ కూడా వస్తుందండి.
కంప్లైంట్ ఇస్తాము ఖచ్చితంగా. దీని వెనకాల ఇప్పుడు ఎంతమంది ఉండి ప్లాన్లు ఉన్నారు వాళ్ళందరినీ కోర్టులో కేసు ఉంది, కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. ఒక్కదాన్ని ఉన్నాను అని దాడి చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇంకంతకు మించి ఏం చెప్పలేనండి. ఖచ్చితంగా అది స్టేషన్లోనే ఉన్నాయి. అది కూడా రికార్డ్ తీసారండి. సీసీటీవీలు కూడా ఆపించాడు రాజు.